హాయ్ మమ్మీ. హాయ్ మా. ఏం చేస్తున్నావు ఈరోజు? గోంగూర పప్పు, గ్లాస్ పప్పు తీసుకున్నా. దీంతో 4 గ్లాసెస్ వాటర్ పోతుంది. 4 గ్లాస్ ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి పప్పు తొందరగా ఉడకదు, అందుకని కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఒక 5-6 విజిల్ పెట్టుకోవాలి. ఇందులో గోంగూర వేసేద్దామన్నా. సాల్ట్ అమ్మ 2 పెద్ద కట్టలు తీసుకున్నా, పుంటికూర, ఎల్లిపాయలు, 100 గ్రామ్స్ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నా, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. పసుపు, శనగపప్పు తీసుకోవాలమ్మా, శనగలన్నా శనగపప్పు తీసుకోవాలి. పుంటికూరకి ఉడికిందమ్మా. మరీ మెత్తగా ఉడకనివ్వద్దు, కొంచెం ఇట్లా పలుగ్గానే ఉండాలి. ఎల్లిపాయలమ్మా ఒక 10-15, 1 స్పూన్ జీలకర్ర. దొడ్డుబొడ్డు దంచుకోవాలి, దొడ్డుబొడ్డు దంచుకోవాలమ్మా. పప్పు గుత్తో కానీ ఒక స్పూన్తో కానీ ఇట్లా అంటే ఇట్లా మెదిగిపోతుందమ్మా. ఇది ఇలా 2 స్పూన్లు ఆయిల్ వేసినామా. ఇది ఇందులో పెట్టాలమ్మా, ఇట్లా కర్రీలో మునిగేటట్టు పెట్టాలి. పెట్టి చిన్న మంట మీద మూత ఇలా పెట్టేసి 10 నిమిషాలు చిన్న మంట మీద పెట్టాలి. 10 మినిట్స్ తర్వాత ఉడికిపోయింది. ఉడుకుతుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇది మా నాన్నమ్మ చిన్నప్పుడు అమ్మమ్మ కానీ మా నాన్నమ్మ కానీ చేసేది, బాగుంటుంది. ఇది ఉడికి మంచిగా స్మెల్ ఉంటుంది. దీన్ని పోపు చేసుకున్నాను. ఎండుమిర్చి ఒక 4, జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలమ్మా ఒక 2-3, ఒక 2 ఉల్లిగడ్డలు. ఫ్రై అయిన ఉల్లిపాయ, కరివేపాకు వేసుకొని ఆఫ్ చేద్దాం. పప్పులో వేసి కలుపుకున్నాను. ఉల్లిపాయ రెడ్డి ఫ్రై అవ్వదు, టేస్ట్ బాగుంటుంది. జొన్న రొట్టెలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. జొన్న రొట్టెతో చాలా బాగుంటుందండి, రైస్లో కూడా బాగుంటుంది. రోటీలలో అయితే జొన్న రొట్టెకి చాలా బాగుంటుంది.